ఇలాగా ఇలాగ విలువైన సమయాన్ని వృధా చేస్తూ హెరిటేజ్ గురించి సార్ అదే. అసెంబ్లీలో 5 నిమిషాలు టైం ఇచ్చిన ఉపసభాపతి హ్మ్. ఇది రఘురామకృష్ణరాజు గారు. ఈ 5 నిమిషాలు ఆయన ఎవరు? అచ్చెన్నాయుడు గారు. ఆయన ఆయన అదేంటి ఆయన స్వరం, ఆయన నరం మొత్తం హెరిటేజ్ కోసమే తపతపలాడిపోతుంది సార్. అవును. అంటే అంత గట్టిగా ఎందుకు ఆయన గర్జిస్తున్నారు? హెరిటేజ్ కోసం. హెరిటేజ్‌కి మనకి సంబంధం ఏంటి? ఆ! అవును. హెరిటేజ్ ఓనర్‌లు ఎవరు? బూనమ్మ గారు, బ్రహ్మిణి గారు. వాళ్ళు మాట్లాడుకుంటారు. హెరిటేజ్ గురించి హోమ్ మినిస్టర్ గారు ప్రెస్ మీట్ పెడతారు. పయ్యావుల కేశవ్ గారు మాట్లాడతారు. అచ్చెన్నాయుడు గారు మాట్లాడతారు. ఇంకా నయం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు. తల అది మాట్లాడుంటే కొట్టేసినట్టుంటది మీ ఇంకా ఆయన పరిస్థితి గనక మాట్లాడితే. అవును. అది మాట్లాడలేదు. దయచేసి, ఆ! దయచేసి హెరిటేజ్ గురించి ఆయన మాట్లాడకూడదని మేము కోరుకున్నాం సార్. కానీ ఇక్కడ వద్దు. సమస్య ఏంటి తెలుసా అండి? దీని మీరు గురించి నిజాలు ప్రజాప్రతినిధులు మాట్లాడామనుకోండి, అయితే మమ్మల్ని నీలి మీడియా అంటారు, మిమ్మల్ని ఏమో కోవర్టులు అంటారు. ఆ స్థాయికి అంటే నిజాలు సార్ మాట్లాడితే ఆ! సార్ నిజాలు మాట్లాడితే కోవట్లు అనుకునే వాళ్ళ కోసం మన నిజాలు చెప్పకుండా ఉండకూడదు సార్. అవునండి. ఒక ఒక మేధావి మౌనం రాష్ట్రానికి విపత్తు జరుగుతుంది అని అంటారు చూడండి. యెస్. మనకి తెలిసిన సమాచారాన్ని ప్రజలకు చెప్పలేక హ్మ్. ఇబ్బంది పడడం చాలా తప్పు. చెప్పేయాలి. దాని పర్యవసానం కోవర్ట్ అనుకోండి, లేకపోతే వాడేదో ప్యాకేజ్ ఇస్తున్నాడు అనుకోండి, ఇంకోటి అనుకోండి, ఏమైనా అనుకోండి తప్పు కదా! అవును. ఈరోజు హెరిటేజ్ గురించి ఆయన ఎక్కడ మాట్లాడేస్తారని నేను చాలా టెన్షన్ పడ్డాను సార్. హ్మ్. అసలు ఇంకా తలెత్తుకోలేము. ఆయన హెరిటేజ్ గురించి గనక సపోర్ట్ చేస్తూ ఒక్క మాట గాని మాట్లాడారో అసలు జన సైనికులకి తల కొట్టేసినట్టు అయిపోతుంది. అవును. సో, కానీ ఖచ్చితంగా కొన్ని మనం మాట్లాడాలి. కొన్ని మనం సమర్థించకూడదు. కొన్ని విషయాల్లో మనం తలదూర్చకూడదు. అవును. మన కానీ ఇవాళ పరిధి దాటి పోకూడదు. లేటెస్ట్ బ్రేకింగ్ జస్ట్ నేను ఫర్ ద రికార్డ్ చెప్తున్నాను. ఏదైతే అజిత్ పవార్‌కి సంబంధించిన విమాన ప్రమాదం ఏదైతే ఉందో, ఆ కంపెనీ వీఎస్ఆర్ ఏవియేషన్ అనే కంపెనీకి లోన్ రీషెడ్యూల్ చేసిన కంపెనీ ఏంటంటే హెరిటేజ్ ఫిన్లీజ్ అంట. ఇప్పుడు ఆయన అజిత్ పవార్ వాళ్ళ అల్లుడు ఆయన రోహిత్ పవార్ అని ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఎట్టి పరిస్థితుల్లో రామ్మోహన్ నాయుడుని అక్కడి నుంచి తప్పించి ఆ తర్వాత మీరు ఇన్వెస్టిగేట్ చేయండి, లేకపోతే అంటే న్యాయం జరిగే అవకాశం లేదు, అజిత్ దాదాకి న్యాయం జరిగే అవకాశం లేదు, వాళ్ళు ఆయన పెద్ద ప్రెస్ మీట్ పెట్టారు. సో కనెక్షన్ ఎక్కడి నుంచి ఎక్కడికో కనెక్ట్ అవుతున్నాయి. ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు వీడి గురించి ఎవరు మాట్లాడకూడదు. మాట్లాడితే నేను అన్నట్టు కోవట్లు లేదా నీలి మీడియానో లేదో ఒక ఆ స్టాంప్ వేసే ప్రయత్నం అయితే బ్రహ్మాండంగా జరుగుతుంది, గట్టిగా జరుగుతుంది. సార్. అసలు రామ్మోహన్ నాయుడు గారి గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయనెవరు? దీపక్ రెడ్డి గారు, లోకేష్ గారి గురించి మాట్లాడుతున్నారు. అవును. అదేంది రిపబ్లిక్ ఛానెల్‌లో. ఎస్. హూ ఈస్ లోకేష్? ఎవరో లోకేష్? లోకేష్‌కేం సంబంధం? దీంట్లో అని ఆయన గట్టిగా అరిస్తే దెబ్బకు సైలెంట్ అయిపోయారు. హ్మ్. అంటే అనువు కాని చోట అధికులం అనరాదు అంటారు చూడండి. అవును. అక్కడ మనం మాట్లాడకూడని చోట కూడా యువ నాయకుడు అని పైకి లేపుతుంటే ఏందయ్యా నువ్వు? ఆ అవును. శాఖ సంబంధించిన వ్యక్తి ఎవరు? ఎస్. అంటూ రామ్మోహన్ నాయుడు గారి గురించి మాట్లాడారు. ఇక్కడ రామ్మోహన్ నాయుడు గారు ఉండగా హ్మ్. కేసులో న్యాయం జరగదు అంటూ వాళ్ళ అల్లుడు మాట్లాడారు అంటే ఇది అదే. రాష్ట్రానికి పుట్టుకున్నటువంటి చిక్కే సార్. అవును. ఖచ్చితంగా ఆయన చావులో కూడా రాష్ట్ర సంబంధించిన ఒక శాఖ మంత్రి పాత్ర ఉంటుందేమోనని వారు అనుమానిస్తున్నారంటే మనం ఆఖరికి మన స్థాయి పెంచడం, తగ్గించడం అనేది ఇక మన చేతుల్లోనే ఉంటుంది సార్. అవును. సార్ ఎనీవే ట్రాన్స్‌పరెంట్ గా జరగాలంటే వీరు ఉండకూడదు అని వారు చెప్పారంటే, వారు ఉంటే న్యాయం జరగదు అని వారు భావిస్తున్నారంటే, వారి మీద కొన్ని అనుమానాలు ఉన్నట్టే. అవును. వారెవరు అంటే రాష్ట్రానికి సింబల్. హ్మ్. సో, రాష్ట్రాన్ని విలువ తగ్గుతుందనమాట. సో, ఎనీవే ఖచ్చితంగా సెంట్రల్‌లో కానీ, స్టేట్‌లో కానీ ట్రాన్స్‌పరెంట్ పరిపాలన అందిస్తే ప్రజల చేతుల్లో జేజేలొస్తాయి. యెస్. లేకపోతే మళ్ళీ కూటమి ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితులైతే ఖచ్చితంగా ఎదుర్కొంటారు. ఎస్. ఎస్. థ్యాంక్ యూ సో మచ్ రజనీ గారు, చాలా టైం ఇచ్చారు మీరు. నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకొకసారి చేద్దాం. ఎందుకంటే కాపు రాజకీయాల మీద మాట్లాడాలి ఇవాళ, కానీ టైం అయిపోయింది కాబట్టి నేను ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ దాంట్లో ఖచ్చితంగా మనం మాట్లాడదాం. ఎందుకంటే అంబటి రాంబాబుని ఇప్పుడు కాపు కులానికి కనెక్ట్ చేసే ప్రయత్నము వైసీపీ చేస్తోంది, డిస్కనెక్ట్ చేసే ప్రయత్నము కూటమి చేస్తుంది. కాబట్టి దాని మీద మనం డిస్కస్ చేద్దాము. దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మనం మాట్లాడాల్సింది. థ్యాంక్ యూ సో మచ్ రజనీ గారు. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా. ఎస్, థ్యాంక్ యూ. సో ఓవరాల్గా చూస్తే మాత్రం అంటే ప్రశ్నించేందుకు పార్టీ పెట్టారు, ఆ ప్రశ్నించాల్సిన అవసరము, ఆ ప్రశ్నించకపోవడం వల్ల జరుగుతున్న పరిణామాలు వాటి మీద కూడా చాలా మంచి విశ్లేషణ అందించారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న సమస్యలు ఏంటి, ఆ సమస్యల మీద మాట్లాడాల్సిన అవసరం ఎందుకు ఉంది, అది మాట్లాడకపోతే జరిగే నష్టాలు ఏంటి, ఇవన్నిటి మీద కూడా ఆమె చాలా కూలంకషంగా డిస్కస్ చేసే ప్రయత్నం చేశారు. ఇది వాళ్ళ పెన్ పాయింట్. నెక్స్ట్ పెన్ పాయింట్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ బీఆర్కే న్యూస్.